హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేటప్పటికి మేము డే 2 అనమాట. ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాము. హనాయ్ నుంచి మేము సాపాకి వెళ్తున్నాము. మేము వెళ్ళిన జర్నీ రౌటర్స్లో వాళ్ళు మాకు 6:30కి అట్లా బస్ ప్రొవైడ్ చేశారు. ఇట్స్ ఆల్మోస్ట్ 4.5 5 అవర్స్ పడుతుంది. అక్కడి నుంచి మా రెస్టారెంట్కి మేము రీచ్ అయిపోయాము. అక్కడ సాపాలో అయితే చలి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆన్ ద స్పాట్ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. హోటల్ అయితే చాలా బాగుంది, బట్ చాలా అంటే చాలా ఇబ్బంది పడింది ఎక్కడంటే వెజిటేరియన్స్ అనమాట. ఫుడ్ అనేది చాలా ప్రాబ్లం అయింది మాకు పర్టికులర్గా. అక్కడ ఏంటంటే పిగ్ ఆయిల్ యూస్ చేస్తారు, చాలామందికి తెలియదు ఈ విషయము. సో పిగ్ ఆయిల్ యూస్ చేస్తారు కాబట్టి మేము ఫుడ్ తినడానికి కొంచెం రిస్క్ అనిపించింది. సో మీ ఇండియన్ హోటల్స్ అవి తీసుకుని అండ్ ఇక్కడ ఉన్న హోటల్ వచ్చేటప్పటికి మేము పర్టికులర్గా అడిగామన్నమాట వెజిటబుల్ ఆయిల్ యూస్ చేసి చేయమని. సో వెజ్ అనేటప్పటికి మాకు ఇది ఇచ్చారు. నాకైతే అస్సలు ఫుడ్ నచ్చలేదు. జస్ట్ ఏంటంటే ఇవన్నీ వెజిటేరియన్ పన్నీర్, టోఫు అండ్ క్యాబేజ్ అట్లా చేసి ఇచ్చారు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి క్యాట్ విలేజ్ వెళ్ళాము. క్యాట్ విలేజ్ వచ్చేటప్పటికి 2 hours పడుతుంది మొత్తం అంతా క్యాట్ విలేజ్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేటప్పటి క్యాట్ విలేజ్లో చిన్న విలేజ్ అనమాట. సో వాళ్ళ ఓన్గా వాళ్ళు పండించుకుంటారు, అగ్రికల్చరల్ అనమాట. అక్కడి నుంచి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూడండి. Before, when they get fresh, it's not that brown, it's green color, and then we have to go to dry with the sun. We dry about 4 or 5 days with the sun. After, when they get dry, it's brown like this, and after, when they get dry like this already, we have to peel the skin one by one, like this, you see, like this is one, below for one, and after that we have to we do like this, we do like this. సో ఇవిడికి వచ్చేటప్పుడు 95 years. సో వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటారంట. ఇక్కడ ఎక్కువగా పండించేది కార్న్ అండ్ రైస్ అనమాట. సో అండ్ ఆయిల్ వాళ్ళంతటా గ్రౌండ్ నట్స్ అవి. సో మాతో వచ్చిన గైడ్ తను చెప్తుంది అన్నమాట, సాపా విలేజ్లో తను ఉంటుంది. సో వాళ్ళంతా వాళ్ళే అగ్రికల్చర్ చేసుకుంటారు. సో ఇక్కడ చిన్నది చూస్తున్నారు కదా, ఇది క్యాట్ విలేజ్ అంటారు. సో మొత్తం అంతా ఇక్కడే చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బాణీల్లో వాళ్ళే వంటలు చేసుకుని అండ్ స్నానాలు అండ్ కుకింగ్ అంతా కలిపి ఇదే ప్లేస్లో చేసుకుంటారు. సో నన్ను అడిగితే వాళ్ళ కల్చర్ చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే A to Z వాళ్ళే కుక్ చేసుకుని, వాళ్ళే ఫార్మింగ్ చేసుకుని అంతా వాళ్ళే ఆర్గానిక్గా చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారేమో అనిపించింది. చూస్తున్నారు కదా, మొత్తం కార్న్ అంతా వాళ్ళు ఇయర్కి సరిపడా మొత్తం ఇట్లా కార్న్స్ అన్నీ వాళ్ళ అగ్రికల్చర్. అక్కడి నుంచి మేము మొత్తం సాపా విలేజ్ అక్కడి నుంచి మొత్తం క్యాట్ విలేజ్ కవర్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఒక విలేజ్, కానీ ఫొటోస్కి కానీ ఎవరైనా తీసుకోవాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మీకు ఎంట్రన్స్లోనే డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ డ్రెస్సెస్లో కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. కొంచెం యూనిక్గా మొత్తం ఎంత ఇది ఆల్మోస్ట్ లైక్ 2 to 3 hours వాక్ ఉంటుంది. మొత్తం ఫౌంటైన్స్ కానీ లైక్ ఇట్లా మీరు చూస్తున్నారు కదా, మొత్తం బ్రిడ్జ్. ఫొటోస్కి మాత్రం అల్టిమేట్ ప్లేస్ అనమాట. మనం చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం ఇది వాటర్ అది అక్కడ చెక్కతో బిల్డ్ చేసింది అది. నెక్స్ట్ వచ్చి అక్కడి నుంచి మేము ఫౌంటైన్స్కి వెళ్ళిపోయి ఫౌంటైన్స్ చూసుకున్నాము. అక్కడి నుంచి అండ్ ఈ గొడుగులతో అక్కడ ఫేమస్ అనమాట. ఇలా ఫొటోస్ తీసుకున్నాం మేము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫొటోస్కి అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.